హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఉన్నాము. మనతో పాటు అగ్రికమ్ డైరెక్టర్ సైఫ్ గారు ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో మనం ఇప్పుడు చూస్తున్న ఈ టిల్లర్స్ చాలా రకాల అన్బ్రాండెడ్ టిల్లర్స్ చూస్తుంటాం. కానీ హోండా కంపెనీలో ఉన్న ఈ టిల్లర్ చాలా క్వాలిటీతో కూడుకున్నది. అంటే ఈ టిల్లర్ ఇప్పటి వరకు రైతులు కొన్న వాళ్ళంతా అంటే దీని సర్వీస్ కానీ దీని కానీ హోండా కంపెనీ రెప్యుటెడ్ ఇండియాలో హోండా కంపెనీ అంటే ఎంత రెప్యుటెడ్ ఉందో మనందరికీ తెలుసు. హోండా అనేది ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక వస్తువు ఉంటుంది. అలాంటిది అగ్రికల్చర్లో కూడా ఈ టిల్లర్ హోండాలో కింగ్ అని చెప్పచ్చు. దీని గురించి మనతో పాటు సైఫ్ గారు ఉన్నారు, అగ్రికమ్ డైరెక్టర్. తను అడిగి మరింత లోతుగా దీని డీటెయిల్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది కనుక్కుందాం, ఇది ఎంత హెచ్పి కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. హోండా కంపెనీలో చెప్పండి. ఇది టిల్లర్ ఉంది. చాలా అన్బ్రాండెడ్ టిల్లర్స్ మనం చూస్తుంటాం. సోషల్ మీడియాలో చాలా ఉంటాయి. కింద కామెంట్స్ ఉంటాయి సార్, తీసుకున్న తర్వాత ఇది పని చేయట్లేదు, సర్వీసులో రాలేదని. బట్ హోండాకి ఇది లేదు. దీని గురించి డీప్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. అదర్ ప్రోడక్ట్స్ చాలా చేసాం, వీడియోస్ చేసాము, ఏపీ తెలంగాణ మొత్తం సప్లై చేసాం. ఈ పవర్ వీడర్స్కి వచ్చేపాటికి చాలా రోజుల నుంచి మనకు మా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ రైతులు సార్ మీరు పవర్ వీడర్స్ కూడా పెట్టచ్చు కదా అని. అయితే ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో కానీ దీనిలో కానీ చాలా ఉన్నాయి. ఇప్పటికే అసలు 7 HP వీడర్స్ అయితే నేను 25,000 30,000 నుంచి చాలా ఉన్నాయి. బట్ అవి ఏ మాత్రం పని చేస్తున్నాయో తెలియదు. సాహసం చేయలేకపోయాము. సో ఎట్లా మేము హోండా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఒకసారి ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ మేము డీలర్స్ హోండాకి ఎట్లా మనం ఈ హోండా ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఇది ఒక రీజనబుల్ రేట్లో ఏదైతే ఉందో ఒక మంచి క్వాలిటీ 7 HP వీడర్ను బ్రాండెడ్ పవర్ వీడర్ను రైతులకు అందియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఇది 7 HP హోండా టిల్లర్. ఇది వచ్చేసి మనకు 7 HP. ఇది మనకు హోండా GX 200 ఇంజిన్ తోటి వస్తుంది. 1 year వారంటీ ఉంటుంది. మామూలు అదర్ మనకు వేరే ఏదైతే పవర్ వీడర్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో వైబ్రేషన్ కానీ ఇవన్నీ బాగా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే హోండా అనేపాటికి మీకు ఫ్యూల్ కన్సెప్షన్, పెట్రోల్ కన్సెప్షన్ వేరే వాటితో పోల్చుకుంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. ఒక ఇంకొక అన్బ్రాండెడ్ దాంట్లో ఒక లీటర్ అయ్యే దగ్గర ఇది 1/2 లీటర్ అయితే అది సార్. ఆ కంపారిజన్లో ఇది ఫ్యూయల్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. కన్సంప్షన్ స్టార్టింగ్ ప్రాసెస్ కానీ స్టార్టింగ్ ఈజీ ఉంటుంది. కార్బొరేటర్స్ ఇష్యూస్ రావు. మెయిన్లీ మేము చూసింది అంటే మా దగ్గర సర్వీస్కి వచ్చే అన్బ్రాండెడ్ కూడా మెయిన్లీ వితిన్ మంత్స్లో ఒక నెలకు 15 రోజులు కూడా కార్బొరేటర్లు వెళ్ళిపోతాయి. ఉండేది అవి మెయిన్. నేను హోండా దానివల్లనే నేను హోండాకి వచ్చాను. వేరేది రైతుల నుంచి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకు అనేసి ఓన్లీ ఈ హోండా అయితే కొంచెం బాగుంటుందని ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చు. ఓకే. దీని వారంటీ ఎట్లా ఉంది సార్? ఇది 1 year వారంటీ ఉంటుంది. వారంటీ అనేది హోండా వారంటీ ప్రతి డిస్ట్రిక్ట్లో హోండా డీలర్స్ ఉంటారు, ఎక్కడైనా చేస్తారు. అవును, మీకు సర్వీస్ సెంటర్లు ఎక్కడైనా అంత సామాన్యంగా ఏ ఇష్యూస్ రావు. ఇన్ కేసు ఏదైనా ఇష్యూస్ వస్తే ఎవరైనా హోండా డీలర్ వారంటీ హ్యాండిల్ చేస్తారు. ఓకే. ఇది ఎట్లా సార్? ఇది కూడా మీరు డెలివరీ ఆర్టీసీ కార్గో ఇలా అన్నిట్లోనూ చేయొచ్చా? ఇది పర్సనల్ డెలివరీ? ఇది లేదండి, ఇది పర్సనల్ కాదు. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ త్రూనే వెళ్తుంది. ఆర్టీసీ కానీ నవత కానీ VRL కానీ డిస్టెన్స్ని బట్టి అవైలబిలిటీని బట్టి ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని పంపిస్తుంటాము. ఒక 2 to 3 days పడుతుంది. ఇది కూడా హెవీ మిషన్స్ కాబట్టి ఇవి 100 kgs ప్లస్ ఉంటాయి. సో టైం అనేది తీసుకుంటుంది 2-3 రోజులు అనేది. అది వన్స్ దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 50% అడ్వాన్స్ పేమెంట్ కట్టి బుక్ చేసేసుకుంటే ఆధార్ కార్డు పెడితే మేము బుక్ చేస్తాము. వన్స్ బుకింగ్ అయిన తర్వాత 50% పేమెంట్ కడితే డిస్పాచ్ చేస్తాము. మిగిలిన 50% వచ్చేసి వాళ్ళకి రీచ్ అయ్యాక పేమెంట్ చేయొచ్చు. కానీ మామూలుగా దీంట్లో ఏంటంటే చాలా వీడియోస్ కానీ మనం చాలామంది డీలర్స్ సోషల్ మీడియాలో వీటి గురించి చెప్పేటప్పుడు రేట్లు చెప్పరు సార్, ఎందుకో మరి మీరు చెప్తారా ఈ రేటు ఏంటి? రేటు అనేది ఇప్పుడు ఈ 7 HP వీడియోస్ వచ్చేసి అసలు మనం ఏ క్వాలిటీ ఏది ఇస్తున్నాం అనేది కాకుండా ఎంత పడితే అంత చెప్తున్నాం. బట్ అది అన్బ్రాండెడ్కి అయిపోయింది, చైనీస్ మోడల్స్కి అయిపోయింది. ఇక రెప్యూటెడ్ బ్రాండ్స్ హోండా స్టిల్ అంటే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటాయి అనుకోండి, వాటికి ఓపెన్గా ఉంటుంది ప్రైస్ అనేది. అదే ఓపెన్ ప్రైస్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి అప్ టు 98,000 ఉంటుంది. బట్ మేము 40% వరకు దీన్ని
సబ్సిడీ ప్రొవైడ్ చేస్తాం. 40% సబ్సిడీ. అది డిఫరెంట్ స్కీమ్స్, రెగ్యులర్ స్కీమ్స్ కాదు. ఏపీ కానీ తెలంగాణ కానీ స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో చూసి ఎలిజిబుల్ దీని ప్రకారం అప్ టు ఒక 40% వరకు సబ్సిడీ చేసి ఇవ్వగలం. సబ్సిడీ చేసి. ఓకే. మా పేమెంట్ కూడా అదే, ఆ సబ్సిడీలు వేసేసి అదే విధంగానే మేము తీసుకుంటాం, పేమెంట్ కూడా తీసుకుంటాం. ఓకే. అంటే ఇది మీరు చెప్పిన ప్రకారం డెలివరీ కూడా 3-4 days పడుతుంది. 3-4 days పడుతుంది. 3-4 days. వన్ డే కొన్ని ఉన్నాయి, 2 days కొన్ని ఉంటాయి, 4 days కొన్ని ఉంటాయి. అయితే మనకు కొన్ని డిస్టెన్సెస్ ఒక 300-400 kilometers లోపల ఉన్నాయనుకోండి, విత్ ఇన్ ఆంధ్ర ఉంది, అలాంటి దగ్గర 1 day అయిపోతుంది. 1 day మీన్స్ ఈ రోజు బుక్ అయితే రేపటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకొద్ది దూరం ఉందనుకోండి, మ్యాక్సిమం 2 days, ఒక రోజు ఎక్స్ట్రానే చెప్తాం. ఓకే. ఇంక తెలంగాణ 2 to 3 days పడిపోతుంది. తెలంగాణ అంటే కొంచెం డిస్టెన్స్ కాబట్టి 2 to 3 days. యాక్చువల్లీ వైజాగ్ తెలంగాణ ఒకటే డిస్టెన్స్ ఉంటాయి. తెలంగాణ దగ్గర, వైజాగ్ చాలా దూరం కదా. తెలంగాణ డిస్టిక్లే దగ్గర మనకు. అవును, తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ ఒకటి మీకు కొంచెం దూరం. అవును. ఓకే. తప్పకుండా సార్. ఇది 7 HP హోండా అయితే రిపేర్లు రాకుండా సర్వీస్ 1 year. ఒక నమ్మకమైన ప్రోడక్ట్, నమ్మదగిన బ్రాండ్ అది. ఓకే. చూస్తున్నారు కదా దీని డీటెయిల్స్. మీకు అన్బ్రాండెడ్ మీకు ముందే చెప్పారు, సోషల్ మీడియాలో చాలామంది అన్బ్రాండెడ్ ఉన్నాయి. కామెంట్స్ కూడా అలాగే ఉంటాయి. తీసుకున్న 2 months 3 months లోపలే ఇది అవుతుంటాయి. కానీ హోండా కంపెనీ మీకు సపరేట్గా చెప్పనవసరం లేదు, దానిపైన రెప్యుటేటెడ్ ఉంది. దీన్ని డీల్ చేసే డీలర్స్ కూడా అంతే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డీప్గా సైఫ్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. వాట్సాప్లో కూడా డీటెయిల్స్ మీకు అన్నీ సెండ్ చేస్తారు. 40% వరకు సబ్సిడీ కూడా ఉంది కదా, ఉంది. ఇది మిగిలిన బ్రాండ్స్ అన్బ్రాండెడ్లో ఎలా ఉందో మనకు సంబంధం లేదు. బట్ హోండాలో 40% ఉండడం అనేది చాలా గ్రేటే. ప్లస్ మీకు సర్వీస్ కూడా ఏ హోండా డీలర్ అయినా ఏ డిస్టిక్లో అయినా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేసి మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సర్వీస్కు ఎలా ఉంటుంది, డెలివరీ ఉంటుంది, అమౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఈ పవర్ టిల్లర్ వచ్చేసి మనం ఇక్కడ మనం పుంగనూరు దగ్గర మినికి అనే ఒక ఇది ఉంది, గంపనపల్లి అనే ఏరియా. ఇది ఈయన వచ్చేసి మామూలుగా ఈ జామ, ఈ సీతాఫలము, యాపిల్ మొక్కలు, శ్రీగంధం చెట్లు, మొత్తం హార్టికల్చర్, ప్యూర్ హార్టికల్చర్ క్రాప్స్ చేస్తారనమాట. దీంతోపాటు ఈ టమోటా, క్యాలీఫ్లవర్ ఇవి కూడా చేస్తారు. వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది ఒక 5 acres చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళకి చాలా టూల్స్ ప్రొవైడ్ చేసాం మేము ఇంతవరకు. ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ కావాలంటే హోండా ఇచ్చాం. ఆయన చాలా సాటిస్ఫైగా ఉన్నాం. నా పేరు సుబ్రహ్మణ్యాచారి అండి. ఇది గంపనపల్లి గ్రామము, మూగవాడి పంచాయతీ, రామసముద్రం మండలము, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఇక్కడ మేము ఒక 5 acres వ్యవసాయం చేస్తున్నాము. అంతా పళ్ళ తోటలు పెట్టుకున్నాము. ఆపిల్ చెట్లు, మళ్ళీ సీతాఫలము అలాంటి చెట్లు పెట్టుకున్నాము. మీకు ఇక్కడ పవర్ వీడర్ కావాలనేసి ఎంక్వైరీ అయితే పుంగనూరుకి వెళ్ళినప్పుడు దీంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారు. ఇది హోండా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము. మాకు బాగానే ఉన్నదండి. సర్వీస్ అంతా బాగా ఇస్తున్నారు వాళ్ళు. మీరు ఎక్కడ చూసారు సార్ అసలు హోండా కంపెనీ? మాకు ఇక్కడ మేము మిషన్ కావాలని, పవర్ ట్రిల్లర్ మిషన్ కావాలని వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారండి తీసుకోండి బాగుంది అనేసిందా. అందువల్ల మేము మీరు తోట పెట్టారు కదా 5 acres, ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? మాకు ఇక్కడ మేజర్గా వీడే అండి. వీడ్ మేనేజ్మెంట్కే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కలుపు తీయించాలంటే ఈ వయార్ బాంబు మొక్కలు అవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అవి చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇదైతే. అందుకోసం అనేసి మేజర్గా ఇది తీసుకున్నాం. ఇది అగ్రికామ్ పుంగనూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు. వాళ్ళు ఇది బాగుంటుంది సార్ అనేసి తీసుకొచ్చాము. బాగానే ఉన్నదండి. ఇది మొత్తం బాగా హెల్ప్ అవుతుంది మాకు. 5 acres ఒక మనిషి పెట్టుకుంటే ఈజీగా జరుగుతుంది పని. ఏమో ఒక రోజుకి ఒక 1 acre 1.5 acre దాకా చేసుకోవచ్చు అన్నమాట ఒక మనిషి. ఆ రంగా వీడంతా తీసుకోవటము అలా చేస్తున్నాడు. పర్లేదండి, మాకు బాగానే ఇది అవుతుంది. ఎన్ని బ్లేడ్ అటాచ్మెంట్ ఉంది? ఇది 4 blade అటాచ్మెంట్ ఉన్నదండి. 4 blade అటాచ్మెంట్ ఉంది. డెప్త్ ఎలా ఉంటుంది? డెప్త్ ఒక 6 అంగుళాల నుంచి ఒక 3.25 అడుగు దాకా వెళ్తుంది. కాకపోతే తేమ ఉంటే 1 feet దాకా కూడా వెళ్తుందండి. డ్రైలో ఉంటే 6 inches దాకా వెళ్తుంది. మినీ ట్రాక్టర్ లాగా అంటే మాకు మినీ ట్రాక్టర్ లాగా దీనికి అటాచ్మెంట్స్ కావాలి, ట్రాలీ అటాచ్మెంట్స్ అవి ఇవి కావాలి. బట్ మేము అవి కొనుక్కోలేదండి ట్రాలీ అటాచ్మెంట్స్. బట్ మేము ఇది మాత్రమే కొనుక్కున్నాము. మాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. చెట్ల చుట్టూ పాదులు చేసుకుంటున్నాము. మళ్ళీ ఇంకా ఇది ఒకటే కాకుండా దీన్ని బ్లేడ్లు కూడా కట్ షార్ట్ చేసుకున్నాము అనుకోండి 1.5 feet పడుతుంది. అప్పుడు చిన్నగా టమోటా సాల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్లేడ్లు తీసేసామంటే 1.5 feet 2 feet విత్ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మనం చిన్న పాదులలాగా కూరగాయలు అవి ఇవి వేసుకోవడానికి కూడా మాకు బాగా పనిచేస్తుంది. ఇది ఇది పెట్రోల్ అండి. పెట్రోల్
ఒక గంటకి 1 లీటర్ దాకా ఖర్చు వస్తుందండి. ఒక గంటకు 1 లీటర్ అంటే ఎన్ని ఎకరాలు వస్తుంది మీరు? మాకు ఒక రోజుకి ఒక లేబర్ మామూలుగా వచ్చి 6 అవర్స్ పనిచేస్తాయండి. ఒక 1.5 ఎకర్ దాకా పనిచేస్తాడండి ఆయన. అంటే మీరు కొనేటప్పుడు ఈ అటాచ్మెంట్ తోటి ఏమి ఇచ్చారు వాళ్ళు? మాకు ఇదిను ఒక నాగలి ఇచ్చారు, బ్లేడ్స్ ఇంత ఇచ్చారండి. ఎలా ఉంది సార్ సర్వీస్? మీరు ఎప్పుడు తీసుకున్నారు? ఎలా ఉంది సర్వీస్? ఇది తీసుకొని దాదాపు 2 మంత్స్ 3 మంత్స్ అవుతుందండి. 3 మంత్స్ నుంచి బాగానే ఉన్నది సర్వీస్. ఎప్పుడు కావాలో వాళ్ళు అవైలబిలిటీ ఉన్నారు మాకు. ఎప్పుడు కావాలో సర్వీస్ ఇస్తారు. మాకు చాలా టూల్స్ ఇచ్చారు, ఇది ఒకటే కాకుండా దీని జతలో ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సర్వీస్ మాత్రం బాగున్నది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఇస్తారండి వాళ్ళ దగ్గర. మేజర్గా వీడి కోసమే యూజ్ చేస్తున్నామండి. ప్లస్ చెప్పాం కదండి, పాదులు తీసుకోవటానికి, మళ్ళీ ఈ బోధులు వేసుకోవటానికి, అలాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది అండి.